ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కరుణై కృపా సమేతకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ఆది కాండంలో మనం చూస్తే కనుక దేవుడు ఆదాము హవ్వలను తయారు చేసిన తర్వాత వారిని ఏదైనా తోటలో ఉంచి వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే మానవుడు దేవుని దృష్టికి పాపం చేశాడో అని చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి భూమిని సిద్ధిపరిచే ఆహారంను సమకూర్చుకోండి. కానీ ఇక్కడ ఇశ్రాయేలైన తన ప్రజలు దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నించినప్పుడు, ఆహారము భూమి నుంచి కాదు కానీ ఆకాశం నుండి ఆహారంను మీకు కొరికిస్తానని చెప్పాడు. దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. మానవునికి అసాధ్యములో దేవునికి అన్నీ కూడా సుసాధ్యములు. ఆ విషయాన్ని గ్రహించి దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నించగా ఆయన నడిపించే బాటలో నడుచుకోవడానికి విధేయత కలిగిన వారంగా జీవిద్దాం. ఆమేన్.